హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి అయితే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి అటు అమ్మాయిల వీడియోలను బాత్రూంలో ఒక మూలన ఒక చిన్న కెమెరా పెట్టి ఎన్నో రోజులుగా వీడియోలు తీస్తూ అసలు ఆ హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ సంబంధించి ఆడవాళ్ళందరి వీడియోలు కూడా ఒక అమ్మాయి తీసి తాను అటు అబ్బాయిలకి షేర్ చేస్తుంది అని అందులో ఒక అమ్మాయి పాత్ర ఉండడం ఇటు అమ్మాయిలందరికీ కూడా బాధాకరం అంటూ సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్న టాపిక్ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించే ప్రజెంట్ అక్కడ తల్లిదండ్రులు ఎంతో మంది అక్కడికి వచ్చి కూడా అసలు ఈ యాజమాన్యంలో ఏం జరుగుతుంది, ఇప్పుడిప్పుడే ఇవన్నీ బయటకు వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ ఎన్నో సంవత్సరాల లోపల గంజాయే అమ్ముతున్నారో డ్రగ్సే అమ్ముతున్నారో నీకేం తెలుసు. అయితే దీనికి సంబంధించి ఓ మహిళ తను అయితే అక్కడ స్టూడెంట్స్ ఎక్కడైతే రాత్రింబగళ్ళు వర్షం ఎండ ఏమీ చూడకుండా అక్కడే కూర్చొని నిరసన చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ వాళ్ళైతే నిరసన చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక మహిళ అక్కడికి వచ్చి సీఎం మరియు డిప్యూటీ సీఎం ఇద్దరు దీనిపైన స్పందించాలి, ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం జరిగింది, ఇక దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ముందుకు వచ్చి దీన్ని పరిష్కరించాలి అంటూ ఆవిడ కోరుకుంది. కానీ దీనికి సంబంధించి వాళ్ళు డ్రగ్సే తీసుకుంటున్నారు, ఇన్ని రోజులు ఇవన్నీ బయటపడలేము, ఇప్పుడు బయటపడుతున్నాయి అంటే యాజమాన్యానికి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు దాచిపెట్టారు ఇన్ని రోజులు? అంటే నిప్పు లేకుండా పొగ రాదు కదా, మరి ఇంత జరిగినప్పటికీ కూడా యాజమాన్యం ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది? అంటే మీకు ఇదంతా జరుగుతుందని ముందే తెలిసినప్పుడు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఈ ఆడపిల్లలందరినీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటూ తానైతే మీడియా ముందు మాట్లాడిన మాటలు ప్రజెంట్ అందరినీ కలచివేశాయి అనుకోవచ్చు. ఎందుకంటే తను చెప్పిన ప్రతి మాట కూడా ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరు చెప్పాలనుకున్న మాటనే అనొచ్చు. అయితే తిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. మరి దీనికి సంబంధించి ఎంతమంది స్ప్రెడ్ చేశారు ఏంటి అనేది మాకు కావాలి. అంటే ఒకరు వీడియో చేశారా, లేకపోతే ఎంతమంది వీడియోలు ఉన్నాయి మీ దగ్గర, ఇలాంటివి ఇంకా ఎన్ని చేస్తున్నారు, ఏ ఏరియాలలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టారు, వాటన్నిటికీ సంబంధించి కూడా మాకు డీటెయిల్స్ కావాలి, మమ్మల్ని లోపలికి ఎందుకు పంపిస్తలేదు, పేరెంట్స్ని లోపలికి ఎందుకు పంపిస్తలేదు అంటూ తాను కూడా చెప్పు. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, అతను బయటకు రావాలి, ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి అంటూ తాను డిమాండ్ చేసింది. ఇక ఈ మాట ప్రజెంట్ అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అందరూ కూడా ఆయన ట్యాగ్ చేస్తూ సార్ మీరు దీనిపైన రియాక్ట్ అవ్వాలి అంటూ అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొద్ది రోజులలో దీనికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పటికీ అక్కడ చేసిన దాన్ని ఎవరు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే రాలేవు, కానీ ఒక అమ్మాయి ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని అయితే వినిపిస్తుంది. మరి ఆ అమ్మాయికి సంబంధించి తాను ఎప్పుడైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తుందో ఏ అబ్బాయిలు తీసుకున్నారు, వీళ్ళ వీడియోలు అన్నీ అటు బాయ్స్ హాస్టల్కి అమ్ముకుంటున్నారంట, వీటన్నిటికీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రావాలి. అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ దీనిపైన రియాక్ట్ అవ్వాలి అంటూ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.